ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. వింటున్నారా? ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను పొందుతాడు. ఇతరుల గురించి ఆలోచించేవాడు, ఇతరుల మేలు కోరేవాడు, ఇతరుల బాగు కోరేవాడు, నిస్వార్థంగా జీవించేవాడు, వినయ మనస్కుడు మరి ఘనత, గొప్ప అద్భుతాన్ని పొందుకుంటాడు. ఒక అద్భుతమైన సంఘటన ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఒక రాజు తన రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తూ, ఆ రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థంగా ఒక మంచి రాజమార్గాన్ని నిర్మించాడు. అయితే ప్రజల ఉపయోగార్థము దానిని ప్రారంభించడానికి ముందు ఆ దారి ఓపెనింగ్కి ముందు చిన్న పోటీని నిర్వహించాలని తీర్మానం చేసుకున్నాడు రాజుగారు. మరి ఆసక్తి కలిగిన వారందరూ కూడా పోటీలో పాల్గొనవచ్చు అని చెప్పి రాజ్యమంతరికి చాటి వేయించారు. ఎవరైనా ఇందులో పాలు పంచుకోవచ్చు, అందరికీ ఆహ్వానమే. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం అని చెప్పేసి చక్కటి అవకాశం వచ్చింది. అనేక మందిని ఆహ్వానించారు. అనేక మంది వచ్చారు, ఆసక్తి కలిగిన వారందరూ వచ్చారు. వారి ముందున్న సవాల్ ఏంటంటే ఈ రాజమార్గంలో ఎవరు అందరికంటే శ్రేష్టమైన రీతిలో ప్రయాణించగలరో వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుంది. ఈ రాజమార్గంలో అందరూ ప్రయాణం చేస్తారు, అందరూ వెళ్తారు, వస్తారు. కానీ ఎవరైతే శ్రేష్టమైన రీతిలో ప్రయాణించాలి అన్నప్పుడు మరి రాజుగారు నిర్ణయించబడిన రోజు రానే వచ్చింది. అనేక మంది పోటీలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. కొంతమంది మరి శ్రేష్టంగా ఉండాలి ప్రయాణం ఉన్నారు కాబట్టి అందమైనటువంటి రథాలతో వచ్చారు. కొంతమంది మంచి మంచి బట్టలు వస్త్రధారంతో వచ్చారు. మరి కొంతమంది ఉంగరాలు జుట్టును బాగా అలంకరించుకొని వచ్చారు. కొంతమంది యువకులైతే పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు వాడేటువంటి దుస్తులు వేసుకొని వచ్చారు. ఈ విధంగా రకరకాల ఉద్దేశాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల విధానాలతోటి చాలామంది వచ్చారు. ఈ పోటీదారులందరూ కూడా ఒక రోజంతా కూడా రాజమార్గంలో ప్రయాణించారు. సాయంకాలం తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరూ, అయ్యా రాజుగారు, ఈ రోడ్డు మేము వెళ్తున్నాం, బాగానే ఉంది, కానీ ఒక స్థలంలో రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు కుప్ప ఉంది. ఈ రోడ్డు మధ్యలో పెద్ద రాళ్ళు కుప్ప ఉంది, అది మాకు చాలా ఆటంకంగా నిలిచింది. మేము వేగంగా వెళ్దారనుకున్నప్పుడు దానివల్ల అందరూ ఇబ్బంది పడతారు అని చెప్పి రాజుగారితో ఫిర్యాదు చేయటం ప్రారంభించారు వెళ్ళిన ప్రతి వారు కూడా. మన రాళ్ళగుట్ట చుట్టూ దానిని బట్టి వారు చూసి ప్రయాణానికి ఆటంకం ఏర్పడినట్లుగా పేర్కొన్నారు. మా ప్రయాణం ఆటంకం ఏర్పడ్డది, అది మాకు చాలా ఇబ్బందిగా మారింది ఆ రాళ్ళగుట్ట అని చెప్పారు. వీళ్ళందరూ ముందు వచ్చేసారు. ఈ విధంగా వచ్చిన ప్రతి వారు కూడా ఆ రోడ్డుకు మధ్యలో అడ్డంగా ఉన్న రాళ్ల కుప్ప గురించే కంప్లైంట్ ఇస్తూ వచ్చారు. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం తన ప్రయాణాన్ని ముగించి ఎంతో అలసిపోయిన వాడై, చాలా బలహీనమైపోయినటువంటి వాడిగా రాజుగారి దగ్గరకు వచ్చి వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాడు. గమనించాలి, సామెతలు 29:23 వినయ మనస్కుడు ఘనతనందును కదా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఎంతో వినయంతో రాజుగారి దగ్గరకు వచ్చాడు. చాలా అలసిపోయాడు, శ్రమనంతా మరి బలాన్నంతా కోల్పోయాడు, చాలా స్వెట్ పట్టేసింది, వ్యక్తి చాలా మరి బలహీనమైపోయాడు, బట్టలన్నీ మాసిపోయినాయి. రాజుగారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, మహారాజా, నేను అందరి వల్లే రోడ్డు మీద నడిచి వేగంగా పరిగెత్తుకుని వెళ్తున్నాను,
అయితే నేను వెళ్ళేసరికి వీళ్ళంతా నాకంటే ముందు వెళ్ళిపోయారు. నేను చివరికి ఉండిపోయాను. అయితే ఇలా వెళ్తున్న సమయంలో ఆ రోడ్డు మధ్యలో రాళ్ళగొట్టున్నది. అందరూ కూడా రాళ్ళగొట్టను మరి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. సో నేను ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది కదా అని చెప్పి ఎలాగైనా సరే ఈ రాళ్ళగొట్టను తప్పించేద్దాం, ఈ రాళ్ళగొట్టను తీసి పక్కకు వేద్దాం, ఎలా వచ్చిందో ఏంటో, లేకపోతే చేసేటువంటి సమయంలో పని వాళ్ళు ఏమైనా మర్చిపోయారేంటో అని చెప్పి ఆ రోడ్డు మధ్యలో ఉన్న రాళ్ళగొట్ట అంతా తొలగించేసానయ్యా, పక్కకి వేశాను. ఇప్పుడు రాజమార్గంలాగా ఉంది, ఏ ఆటంకం లేకుండా ఉన్నది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రాళ్ల కుప్పని నేను తొలగిస్తూ ఉండగా ఆ రాళ్ల గుట్ట మధ్యలో బంగారు నాణేల సంచి నాకు దొరికింది. అయ్యా రాజుగారు, ఇదిగో ఈ యొక్క బంగారు నాణేల సంచి, దయచేసి మీరు విచారణ జరిపించి దీని యొక్క అసలైన యజమానునికి దీనిని అందచేయండి అన్నాడంట. అంటే ఆ రాజుగారు అన్నారంట, నీవే దానికి అసలైన యజమానివి అని గంభీరంగా చెప్పాడని రాజుగారు. ఆ యొక్క వ్యక్తిలో, అయ్యో రాజుగారు, నేను కాదండి, ఇది నాది కాదు, ఇంత డబ్బు నా దగ్గర ఎన్నడూ నేను చూడలేదు, అసలు బంగారం అనేది మా ఇంట్లో ఎప్పుడు నేను చూడలేదు మేము. ఆ ప్రయాణికుడు అన్నాడంట, రాజుగారు ఇది నాది కాదు, దీనికి వారసుడు నేను కాదు అని అన్నాడంట. అప్పుడు రాజుగారు, ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, నీ జీవితంలో ఇప్పుడు ఇంత బంగారం నువ్వు చూడలేదు, కానీ ఒకటి వాస్తవం, ఎవరైతే మరి ఆ మార్గం గుండా వెళ్తారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి, వాళ్ళల్లో ఉన్న మంచి ఏంటి తెలుసుకోవడానికి ఆ మధ్యలో రాళ్ల గుట్టను పెట్టింది నేనే. అంత మాత్రమే కదా, ఆ రాళ్ల కుట్ట మధ్యలో ఈ బంగారు నాణాలు పెట్టింది కూడా నేనే. అయితే ఎవరైతే ఆ రాళ్ల కుప్పను తొలగించి ఇతరులకు మార్గము సుగమము చేస్తారో, ఇతరులకి ఆటంకాన్ని లేకుండా చేస్తారో, ఇతరుల మార్గాన్ని మరి వాళ్ళు ఆటంకం లేకుండా చేస్తారో, వారే ఈ పోటీలో నెగ్గినట్లు. వారికి బహుమానంగా నాణేల సంచిని నేనే పెట్టించాను. కాబట్టి నువ్వు ఈ పోటీలో నెగ్గావు, కాబట్టి నీవే దీనిని తీసుకొని సంతోషంగా వెళ్ళవచ్చు. నిజమైనటువంటి అధికారివి, నిజమైన యజమానుడు వాటికి నీవే, నువ్వు తీసుకొని సంతోషంగా వెళ్ళొచ్చు అని చెప్పి రాజుగారు పలగ్గా ఆ ప్రయాణికుడు సమాధానంగా ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవించసాగాడు. రాజుగారిని ఎంతో మరి గౌరవించాడు, నమస్కారం పెట్టాడు. చుట్టూ ఉన్నవారంతా కూడా నిర్గంతపోయారు. అయ్యో, అది రాళ్ళగుట్ట అని చెప్పి మనం దాన్ని పట్టించుకోలేదే, ఎవరో అడ్డుగా వేస్తారని చెప్పి రాజుగారి కంప్లైంట్ ఇచ్చామే. ఎప్పుడైతే మన వెనక వస్తున్న వారు ఇబ్బంది పడతారని వారి క్షేమ నిమిత్తం ఆ రాళ్ళగుట్టను తొలగించుంటే ఆ బహుమతిని మనమే పొందేవాళ్ళం అని చెప్పి ప్రతి వారు కూడా గర్వించారు. వాళ్ళు ఎవరిని గర్వం వారిని తగ్గిస్తుంది. మరి ఈయనైతే వినయంతో దాన్ని పొందుకోవడం జరిగింది. దేవుడు మీకు అటువంటి వినయం గల మనసు ఇచ్చి ఘనతను స్వతంత్రించి కూడా సహాయం చేయనుగాక. ఆమేన్.